అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ముఖ్యంగా ఈరోజు మొబైల్ నంబర్ ప్యాటర్న్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫ్యాన్సీ నంబర్లు చాలా ప్రమాదకరం. ఫ్యాన్సీ నంబర్లు వాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామందికి తెలియదండి. కానీ కొంతమంది సెలబ్రిటీలు, విఐపీలు, బిజినెస్ మ్యాన్లు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ నంబర్ కోసం చాలా తహతహలాడుతూ ఉంటారు. కానీ ఫ్యాన్సీ నంబర్లు మనకు మంచి కంటే చెడునే ఎక్కువగా కలిగిస్తాయి. ఫ్యాన్సీ నంబర్లు ఎందుకు వాడతారు చాలామంది అంటే, ఒక ఫ్యాన్సీ నంబర్ వాడినప్పుడు చూడడానికి అది అందంగా ఆకర్షణీయంగా ఉంటుందని, చూడడానికి గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని, ఫ్యాన్సీ నంబర్లో ఒక రిధం ఉంటుందని తీసుకుంటారు. అది ఒక రకంగా మంచిదే. కానీ ఎప్పుడైతే ఫ్యాన్సీ నంబర్లలో మల్టిపుల్ నంబర్స్ పెరుగుతూ పోతుంటాయో అది మనకు మంచి కంటే ఎక్కువగా చెడును కలిగించే అవకాశాలే ఉంటాయి. అందుకోసమే అన్నారు అతి సర్వత్ర వర్జయేత్. అంటే ఏదైతే మోతాదులో ఉంటుందో అదే మన జీవితంలో సక్సెస్ని ఇస్తుందండి. మోతాదుకు మించి ఏదైనా ఉంటుందంటే అది విషంగా పనిచేస్తుంది. కాబట్టి ఏ నంబర్ కూడా మన మొబైల్ నంబర్లలో మల్టిపుల్గా రిపీటెడ్ కాకూడదు. చాలామంది 9 మంచిదని 9999 కంటిన్యూ 9 వచ్చేటట్లు తీసుకుంటారు. కొంతమందికి 6 ఇష్టం అని 6666 అలా తీసుకుంటూ ఉంటారు. ఏ మొబైల్లో అయినా ఫ్యాన్సీ నంబర్లు చాలా డేంజర్. కొన్ని ఫ్యాన్సీ నంబర్లు బాగుంటాయి. ఏ నంబర్లు బాగుంటాయి, ఏవి బాగోదో మనం చూద్దాం. అయితే మొబైల్ నంబర్లలో ఈ మల్టిపుల్ ఫ్యాన్సీ నంబర్లు ఉంటే ప్రమాదం ఏంటి అనేది ఒక్కొక్క దాని గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాము. అప్పుడు మీకు ఫ్యాన్సీ నంబర్లు వాడాలా, న్యూమరాలజీ నంబర్లు వాడాలా అనేది మీరే ఒక అవగాహనకు వస్తారండి. ఎప్పుడైతే న్యూమరాలజీ నంబర్స్ అనేవి మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా తీసుకున్నప్పుడు సక్సెస్ అవుతారు. అయితే ఫ్యాన్సీ నంబర్ సిరీస్లో చాలామంది మొట్టమొదటగా వాడేది ఫస్ట్ ప్రిఫరెన్స్ 1కి ఇస్తారండి. అంటే ఒకవేళ వాళ్ళు 1 నంబర్ని బాగా ఇష్టపడతారనుకోండి, అప్పుడు వాళ్ళు 111 అంటే ఒకటో నంబర్ 3 సార్లు కానీ 4 సార్లు వచ్చేటట్లు తీసుకుంటారు. యాక్చువల్గా 1 నంబర్ దేనికి సంబంధించింది? సూర్యుడికి సంబంధించింది. సూర్యుడు అంటే కింగ్ అండి. ఎప్పుడైతే 1 నంబర్ మన మొబైల్లో ఉంటుందో అప్పుడు వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. థాట్ ప్రాసెస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఏదైనా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, లీడర్లుగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు బిజినెస్లో చాలా బాగా రాణిస్తారు. కానీ ఇదే 1 నంబర్ కనుక మీ మొబైల్ నంబర్లలో 3 సార్లు 4 సార్లు కనుక వస్తే చాలా ప్రమాదం. ఎప్పుడైతే ఆ నంబర్ మల్టిపుల్గా మీకు పెరుగుతున్నప్పుడు కోపం ఎక్కువగా రావడము, మీ కింద పనిచేసే వాళ్ళని మీరు తక్కువ స్థాయిలో చూడడము, అహంకారం పెరిగిపోతుంది. దాని ద్వారా మీకు శత్రువులు తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు టాప్ పొజిషన్లో ఉన్న డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ మల్టిపుల్ 1లో ఎక్కువగా వాడడం ద్వారా. కాబట్టి 3, 4 లేకుండా చూసుకోండి. అదేవిధంగా సెకండ్ నంబర్ అండి. సెకండ్ నంబర్ మనకు దేనికి సంబంధించింది అంటే చంద్రుడు. అంటే 2 నంబర్. 2 నంబర్ మనకు ఎక్కువగా రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంది, సున్నితత్వం ఇస్తుంది. అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య రిలేషన్ బాండింగ్ ఏర్పాటు చేసి వాళ్లకు కమ్యూనికేషన్తో పాటు గుడ్ స్పీకింగ్, హోస్టింగ్ పవర్ చాలా బాగుంటుంది. కానీ అదేవిధంగా మీరు మల్టిపుల్ 2s వాడారనుకోండి, 2, 3, 4 అలా 2ని 4-5 సార్లు మీరు పెంచుకుంటూ వెళ్ళారు. చాలామంది 222 తీసుకుంటారు. ఎప్పుడైతే చంద్రుడు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాడో ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళడము, ఆ వ్యక్తి సూసైడ్ టెండెన్సీ రావడము, ఆ వ్యక్తి జీవితం మీద నిరాశ ఏర్పడము, ఇంకా నేనేం సాధించలేను, నా వల్ల ఏమీ కాదు అనే స్థితిలో ఉంటారు. ఇది చాలా ప్రమాదం అండి. కాబట్టి ఎప్పుడైనా 222 అంటే ఎక్కువగా 2 మీ మొబైల్లో ఉండడం చాలా డేంజర్. కాబట్టి ఫ్యాన్సీలలో ఎక్కువ వరకే 222 వాడకూడదు. అదేవిధంగా 333 అండి. 333 మీరు ఎప్పుడైతే వాడుతున్నారో 3వ నంబర్ గురువుకి సంబంధించింది. 3వ నంబర్ పవర్, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారు. ఎప్పుడైతే 3 ఎక్కువగా పెరుగుతూ ఉంటుందో మీ కుటుంబం కంటే ప్రజలకు సేవ చేయడానికి మీరు బాగా ఉత్సాహంగా ఉంటారు. మీ కుటుంబానికి కానీ మీ వ్యక్తిగత జీవితానికి కానీ మీరు ఎటువంటి ఉపయోగం పడదు. మీరు అప్పుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ మొబైల్ నంబర్లలో 3వ నంబర్ 3 సార్లు కనుక ఎక్కువగా వస్తే మీరు కంపల్సరీ అప్పులకు గురవుతారు. ఎవరి దగ్గర తీసుకున్న డబ్బు కూడా తీర్చరండి. అది 3వ నంబర్ క్వాలిటీ. అదేవిధంగా 4వ నంబర్ మనకు రాహుకి సంబంధించింది. 4వ నంబర్ అంటేనే స్ట్రగ్లింగ్ నంబర్, హార్డ్ వర్క్ నంబర్, మనీ బ్లాకేజ్ నంబర్. కాబట్టి
మీ మొబైల్ నంబర్లలో ఫ్యాన్సీ నంబర్లలో ఎక్కువగా 4 అని 3 4 5 సార్లు కనుక 4 కనుక ఉంటే హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, డిస్టర్బెన్స్ లైఫ్ ఉంటుంది, డిలే లైఫ్ ఉంటుంది, కష్టపడిన డబ్బు ఎక్కువగా మీ దగ్గర నిలవదు, మనీ బ్లాకేజ్ అవుతుందండి. కాబట్టి ఇటువంటివన్నీ చూసుకోండి. 4 ఎక్కువగా మీ మొబైల్ నంబర్లలో రాకూడదు, అది చాలా చాలా డేంజర్. ఇంకో ఫ్యాన్సీ నెంబర్ వచ్చేసి 5 అంటే మనకు మెర్క్యూరీ వెరీ 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 గుడ్ అండి. బుధుడు మనకి బిజినెస్కి చాలా చాలా మంచిది. బుధుడు ఉంటే బుద్ధి కుశలత ఉంటుంది, కమ్యూనికేషన్స్ ఉంటాయి, బిజినెస్లో చాలా బాగా రాణిస్తారు. 555 ఉండడం మంచిదే, కానీ దీంట్లో కొన్ని రకాల లోపాలు ఏంటి అంటే ఎక్కువ మంది 555 ఎండింగ్లో వాడడం కానీ మిడిల్లో వాడడం ద్వారా ఏమవుతుందంటే ఈ 5వ నంబర్కి మీరు చెయ్యని పొరపాటుని కూడా అది మీ మీదకి తీసుకొచ్చేలా చేస్తుంది. ఎవరో ఒక మిస్టేక్ చేసి ఉంటారు, కానీ ఆ మిస్టేక్ మీరే చేసినట్లు మీ జీవితంలో ఆ ఫలితాన్ని మీరు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి లేనిపోని అపోహల్ని కూడా మీ మీద సృష్టిస్తుంది, మీకు అది నెగిటివ్గా కూడా కలగచేస్తుంది. 555 నెంబర్ అండి. మొబైల్లలో ఎక్కువ మంది సెలబ్రిటీలు కానీ బిజినెస్ వాళ్ళు ఎక్కువగా 6 కంటిన్యూ 6 వాడుతూ ఉంటారు. 6వ నంబర్ మంచిదే. 6వ నంబర్ ఉంటే డబ్బు వస్తుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది. అదే 6వ నంబర్ని మీరు ఎక్కువగా పెంచుకుంటూ పోతే శుక్రుడి పవర్ డౌన్ అవుతుంది, మీ మనీ అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఎక్కువగా మీరు వ్యసనాలకు గురవుతారు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 6 నెంబర్ 6 అంటే శుక్రుడు, కాబట్టి శుక్రుడికి ఎక్కువగా ఈ కనెక్షన్స్కి రిలేటెడ్తో ఉంటుంది. అంటే మేల్ వాళ్ళు ఫీమేల్ని అట్రాక్ట్ చేస్తారు, ఫీమేల్ వాళ్ళు మేల్ని అట్రాక్ట్ చేస్తారు, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్యాన్సీ నంబర్లలో 666 అనేది చాలా చాలా డేంజర్. ఆ 6 మీకు మనీని ఎక్కువగా ఖర్చు అయ్యేటట్లు చేస్తుంది. అదేవిధంగా మీ మొబైల్ నంబర్లలో మీరు ఫ్యాన్సీ కనుక వాడుతున్నట్లయితే 777 అంటే మల్టిపుల్ 7 3 సార్లు 4 సార్లు 5 సార్లు కనుక వస్తే తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, అనారోగ్యానికి గురవుతారు, మీ సంపాదించిన సంపద అంతా మెడికల్ బిల్కి వెళుతూ ఉంటుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే 7వ నంబర్ని ఎక్కువగా వాడకూడదు. 7వ నంబర్ అంటే కేతు అంటే డిస్టర్బెన్స్, స్ట్రగుల్. కేతు అంటే డిలే మన లైఫ్లో. ఎందుకంటే కేతువుకి అప్పర్ బాడీ లేదు, ఓన్లీ లోయర్ బాడీ ఉంటుంది. కాబట్టి లోయర్ బాడీ ఉన్నప్పుడు థాట్ ప్రాసెస్ హెడ్ లేదు కాబట్టి మల్టిపుల్గా మీరు వాడితే మీ జీవితంలో ఏ నిర్ణయాలు సరిగా తీసుకోలేరు. వేరే వాళ్ళు చెప్పిందే మీరు ఫైనల్ అనుకుంటారు, వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుంటే మీరు తీసుకునే నిర్ణయం కూడా రాంగ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నంబర్లలో మల్టిపుల్ 7 రాకుండా చూసుకుంటే చాలా చాలా మంచిది. ఇంకో నంబర్ 8 నంబర్ అంటే శని అంటే మనకు హార్డ్ వర్క్, శని అంటే శ్రమ, శని అంటే కష్టాన్నే నమ్ముకొని బతుకుతారు. కాబట్టి మీరు ఎక్కువగా 8లు వాడారనుకోండి, 888 మీకు జస్ట్ డైల్లో ఉంటుందండి. జస్ట్ డైల్ 888 చాలా 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 స్లో అండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వరు. కాబట్టి మీరు 888 నంబర్ని వాడుకుంటూ ఉంటే మెయిన్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 888 కనుక మీరు వాడి చూడండి, మీ మనీ స్ట్రక్ అవుతుంది, డిలే వర్కులు అన్నీ స్లో అవుతూ ఉంటాయి, మీరు దేంట్లో ప్రోగ్రెస్ ఉండదు. కాబట్టి ఎక్కువగా మన మొబైల్ నంబర్లలో 3 4 సార్లు 8 రాకుండా చూసుకోండి. అదేవిధంగా చివరి నంబర్ వచ్చేసి మనకి 9 అండి. 9 అంటే మనకు మార్స్ అంటే కుజుడు అంటే మనకి ధైర్యం ఇస్తారు, కానీ అదే ధైర్యం ఎక్కువగా అయిపోయిందనుకోండి షార్ట్ టెంపర్గా మారుతారు, ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తారు, విచ్చలవిడిగా బిహేవియర్ ఉంటుంది, ఎవరి మాట వినరు, మీ బాడీలో ఎక్కువ రజోగుణం పెరిగిపోతుంది, నిర్ణయాలు సరిగా తీసుకోరు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఫెయిల్ అవుతాయి. కాబట్టి మల్టిపుల్ 9 అనేది ఎక్కువగా ఓవర్ హీట్ ఇస్తుంది బాడీకి. అది మార్స్ వేడి ప్లానెట్, ద ఫైర్ నంబర్, కాబట్టి తగ్గించి తీసుకుంటే మంచిది. కాబట్టి ఎవరికైనా ఫ్యాన్సీ నంబర్ మీద ఒక అపోహ ఉండి ఫ్యాన్సీలు మేము వాడాలి, ఫ్యాన్సీ నంబర్ వాడితే మా లైఫ్లో బాగా కలిసి వస్తుంది అనేవాళ్ళు మీరు ఆ నిర్ణయాన్ని పక్కకు తోసిపడేయండి. న్యూమరాలజీ ఆధారంగా నంబర్ తీసుకున్నప్పుడు అది మీ లైఫ్లో సక్సెస్ని ఇస్తుందండి. ఎందుకంటే టోటల్ ఏఐ టెక్నాలజీలోకి మనం వచ్చేసాం. ఎప్పుడైతే టెక్నాలజీకి అనుగుణంగా మన మొబైల్ నెంబర్ మ్యాచ్ అవుతుందో అప్పుడే మన లైఫ్లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఆ సక్సెస్ మీ జీవితంలో కూడా రావాలి అంటే న్యూమరాలజీ ద్వారా మంచి మొబైల్ నెంబర్ తీసుకొని మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.